అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. నూనె మిగిలిపోయింది. నేను గోర్మిటీలు అలా గవ్వలు అంటారు కదా, గవ్వలు వేశాను. అలాగే చిట్టి చిట్టి పూరీలు చేశాను కదా, నూనె మిగిలిపోయింది. సో నూనె మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఇప్పుడు బియ్యం పిండి, శనగపిండి, బియ్యం పిండి ఎక్కువ తీసుకోవాలి, శనగపిండి కొంచెం తక్కువ తీసుకోవాలి. అందులో జీలకర్ర వేసాను, నువ్వులు వేసాను, వాము వేసాను, కొంచెం ఉప్పు వేసాను, అలాగే కారం వేసాను. మనకి రుచికి తగినంత కారం వేసాను, ఉప్పు వేసాను, కొంచెం పసుపు వేసేసాను. వేసేసి నేను ఇలాగా మురుకుల్లాగా కారపూస అయితే ఎప్పుడు మురుకులే చేస్తున్నాను కదా అని చెప్పి నేను ఇవాళ కారపూస చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. బియ్యం పిండి ఏమో ఎక్కువ తీసుకోవాలి, శనగపిండి ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండి తీసుకుంటే 1/2 గ్లాస్ శనగపిండి అలా తీసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా మంచి కలర్లో వచ్చేస్తాయి. ఇవి చక్కగా మనం స్నాక్స్ పిల్లలకి బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు. అలాగే మనం టీ టైంలో కూడా తినచ్చు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు, మన మావయ్య గారు, అత్తయ్య గారు, అమ్మ, నాన్న అందరికీ మనం పెట్టివ్వచ్చు. సో సాయంత్రం పూట వేరేవేమీ తినకుండా ఇలా కారపూస ఒక ప్లేట్లో పెట్టిచ్చేసి టీ ఇచ్చేసామనుకోండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. బట్ చాలా చాలా క్రిస్పీగా వస్తున్నాయండి, చాలా అంటే చాలా క్రిస్పీగా. ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని చేసి పెట్టాను, చూసారు కదా, ఇలా క్రిస్పీగా అయిపోతున్నాయి. సో చాలా చాలా బాగున్నాయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ కారపూస అండి, వెరీ వెరీ టేస్టీ కారపూస. జస్ట్ శనగపిండి, బియ్యం పిండి, మిగతా వాము, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, అంతే, ఇంకేం వేయలేదండి. సూపర్బ్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. చేసేసుకోండి ఈవినింగ్ టైం, చాలా బాగుంటాయి. పిల్లలు అయితే ఇష్టపడతారు, మీరు కూడా ఇష్టపడతారు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.